మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిందని రీసెర్చ్ ఇంజనీర్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్ స్టడీస్ చేశామని తెలిపారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్లు డ్యామేజ్ కావడానికి నీళ్ల స్టోరేజ్ చేయడమే ప్రధాన కారణమని చెప్పారు. హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టుకు 7 చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. వాళ్లు గతంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ ప్రశ్నించింది. ఇంజనీర్లతో పాటు అడ్మినిస్ట్రేషన్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించింది. మోడల్ స్టడీస్ పైనే కమిషన్ ప్రధానంగా దృష్టి పెట్టింది. మూడు బ్యారేజ్ల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. కన్స్ట్రక్షన్ కు ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్టు చెప్పారు ఇంజనీర్లు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్ లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి నీళ్లు స్టోరేజ్ చేయడమే ప్రధాన కారణమని కమిషన్ కు తెలిపారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు చెప్పారు ఇంజనీర్లు. బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించింది. అలాగే అన్నారం బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని మార్చిన అంశం రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా అని ప్రశ్నించింది. ఫ్లడ్ రిలేటివ్ వెలాసిటీని గేట్లు ఎత్తకుండా చేశారని అధికారులు కమిషన్ కు వివరించారు. టైల్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఫీల్డ్ ఇంజనీర్లదేనని అన్నారు రీసెర్చ్ ఇంజనీర్లు.